హాయ్ ఎవ్రీవన్. ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏ షాప్ కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 500 రూపీస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 600 రూపీస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వ్యాపారి 500 రూపాయలకు వస్తువు కొనుగోలు చేసి 600కు అమ్మాడు. లాభ శాతం ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? 500 ఇచ్చినాడు. సెల్లింగ్ ప్రైజు 600. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 600 మైనస్ 500 100. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 100 రూపీస్. 100 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 500. సో 100 బై 500 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయితే 5 1 జా 520 సార్. ఈక్వల్స్ టు 20%. ఆప్షన్ సి. Question number 2. An article is sold at 800 rupees with a loss of 20%. Find the cost price. ఒక వస్తువు 800 రూపాయలకి 20% నష్టంతో అమ్మబడింది. కొనుగోలు ధర ఎంత? 20% నష్టము అంటే కొన్న వేల మీద 80%కి అమ్మింటాడు. అంటే కాస్ట్ ప్రైస్ మీద 80%. 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 800. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 800 ఇంటూ 80% అంటే 80 బై 100 కదా. యువతలకు పంపిస్తే రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 800 ఇంటూ 100 బై 80. 80 1 జా 80, 10 జా 10 ఇంటూ 100 1000. కాస్ట్ ప్రైస్ 1000 వస్తుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ మ్యాన్ గెయిన్స్ 25% బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 250 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఒక వ్యక్తి 250 రూపాయలకి అమ్మి 20% లాభం పొందాడు. కొనుగోలు ధర ఎంత? 25% లాభం పొందాడు అంటే కాస్ట్ ప్రైస్ మీద 25% ఎక్కువ అమ్మినాడు. అంటే 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంతా 250. 125% అంటే 125 బై 100. 125 బై 100 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 100 బై 125 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 250 ఇంటూ 100 బై 125. 125 1 జా 125 2 జా. సో 2 ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ 200. ఆప్షన్ సి.